ప్రశాంత రాష్ట్రంలో అశాంతి తాండవం. రెండేళ్లుగా గాడి తప్పిన ల్యాండ్ ఆర్డర్. తెలంగాణలో నానాటికి పెరిగిపోతున్న నేరాలు. వైట్ కాలర్ క్రైమ్స్కి అడ్డాగా మారిన రాష్ట్రం. అవినీతిలో పోటీ పడుతున్న పోలీస్ శాఖ. వామ్మో, మామూలుగా నేను చిన్నగా చెప్తా. నన్ను తీసుకుపోయాను, నేను ఏ పోలీస్ స్టేషన్ అనేది చెప్పాను. కొంత నా కేసులు అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి చెప్పాను. ఒకరిద్దరు వచ్చిండ్రు, బెదిరించే ప్రయత్నం చేసిండు పోలీసు వారు. దాంట్లో అందరికీ తెలుసు చిలక ప్రవీణ్ ఇది అని. ఏందనుకుంటాను, నా కోసం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. మా తమ్ముళ్ళను, నా స్నేహితులను, ఇంకా నాకు తెలిసిన వాళ్ళను ఒక 70 మందికి ఫోన్లు చేసిండు పోలీసు వారు. అంటే ఇట్లా అవినీతిలో పోటీ పడుతున్న పోలీస్ శాఖకు సంబంధించి చెప్తున్నది. 70 మందికి ఫోన్ చేసిండు, 20 మందిని అదుపులోకి తీసుకున్నారు, బెదిరించే ప్రయత్నం చేసిండు. మా ఇంటి చుట్టూ రోజు 2 పోలీస్ జీబులు తిరుగుడే మా ఇంటి చుట్టూ. మా పెద్దక్క వాళ్ళకు మా ఇంటికి దూరం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మా పెద్దక్కోళ్ళ ఇంటి దగ్గర ఒక పోలీస్ జీప్ పెట్టి, మా చిన్నక్కోళ్ళ ఇంటి దగ్గర ఒక పోలీస్ జీప్ పెట్టింది. 14 టీములు తిప్పిలే. ఒక జర్నలిస్ట్, నేను 15 సంవత్సరాలుగా నేను చేస్తున్న పని ఏందో తెలుసు. 14 టీములను తిప్పిండు. పాపం వాళ్ళు దాంట్లో మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒకరిద్దరు. మమ్మల్ని చెడ్డ మాటలు తిడతాను. ప్రవీణ్ పైనున్నోడు అంటే రాజకీయ నాయకుడు, ఇక వాడు ఎవడో గుర్తు చేసుకోరు. పచ్చి బూతులు తిడతాను. ఒక జర్నలిస్టులను పట్టుకోలేకపోతున్నా మీరు అని పచ్చి బూతులు తిడతాను ప్రవీణ్ మమ్మల్ని. ఇక దయచేసి మాకు సహకరించాను అని ఏం చేసిండు అంటే, నా ముందటనే ఫోన్ చేసిండు. ఇక అది ఎవరో మరి, ఇక కొంచెం నాకు వాళ్ళ పేరు చెప్పలే కానీ డైరెక్ట్ జైలుకు పోయి పంపురు. కేసులు ఇంకా అప్పుడు ఏం పెట్టలే నా మీద. ఎఫ్ఐఆర్ కూడా రెడీ కాలే. ఎంత విచిత్రమైన కేసు అంటే, గచ్చిబౌలిలో HCU గురించి మాట్లాడితే అడవులను నరకడం వల్ల జింకలు బయటికి వస్తే కుక్కలు బట్టి జింకలు చచ్చిపోయినాయి అని ఒక పేపర్లోనే వచ్చింది కదా మ్యాటర్. దాన్ని చదివినందుకు కేసు కట్టుర్రా అంట. ఆయన ఎస్ఐ గారు అప్పటికంటాను, ఆగుర్రు ఏది పడితే అది కడితే ఇది మళ్ళీ తర్వాత ఈయన ఏమన్నా మళ్ళీ మన మీద రివర్స్గా ఎత్తే అంత ఆగమవుతాం మనం, ఎందుకు అట్లా ఎత్తాను ఆయన అన్నాడు. ఎస్ఐ గారు అన్నారు, సిఐ గారు అన్నారు. అక్కడ మాట్లాడింది కదా మూసి మీద, దాని మీద పెట్టుర్రు ఇట్లా. ఈ ఆఖరికి ఆయన వచ్చి, నీకోసం తిరిగితే ₹1,00,000 ఖర్చు అయినాయి, మరి నేను రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయినా, నా ఇంట్లో నేనే ఉన్నా, నేను ముందస్తు బెయిల్ కోసం తిరిగిన, నా మీద నేరం లేదు, నా మీద ఎఫ్ఐఆర్లు లేవు, నా లాయర్లందరూ కూడా ఎఫ్ఐఆర్లు ఎత్తికినా, ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కాకముందే నా కోసం టాస్క్ ఫోర్స్ వాళ్ళు తిరిగింది. అర్థం చేసుకోరు ఇక ఎట్లున్నదో. అట్లా అని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళంతా షెడ్యూళ్ళు, మిగతా పోలీసు వాళ్ళంతా షెడ్యూల్ అని కాదు, మంచోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ మాటను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటలేదు. ఇలాంటివి మనం చేయొద్దు, ఇలాంటి కేసులు పెట్టొద్దు. ఆయన జర్నలిస్టు మాట్లాడిండు, ఓ సమాన్ ఇచ్చి పంపుదాం, ఆయన చూసుకుంటాడు కోర్టులో అని చెప్పే ప్రయత్నం చేసిండు సిఐ గారు, డీజీపీ గారు కూడా. నన్ను ఒక ఆయన చాలా దురుసుగా హ్యాండిల్ చేయబోయిండు, నా చేయి పట్టుకొని ఇట్లా గుంజబోయిండు. చల్ చేయి ఇడిచిపెట్టాను, ముందు చేయి ఇడిచిపెట్టు నువ్వు అని. కొట్టాలని చూసిండు, నన్ను భయపెట్టాలని చూసిండు. కొడితేగా భయపడతాడు అనే ప్రయత్నం చేయబోయిండు. నేను 100% జడ్జి గారికి చెప్తా అని చెప్పిన, వందర ఎత్తానని కూడా చెప్పిన. నన్ను గిట్ల మీద టచ్ చేస్తే ఏం నేరం చేసినా, నేను అత్యాచారాలు చేసినా, చంపినా, డ్రగ్స్ అమ్మినా, దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేసే పనులు చేసినా, ఇక్కడ నిలబడి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా వార్తలు చెప్పిన, వాటి విశ్లేషణ చేసిన, రాష్ట్రంలో ఏ దుర్మార్గం జరుగుతుందో చెప్పిన, కొంతమంది ఏ ముసుగులా ఎవరిని లోపరుచుకున్నారు, కొంతమంది ఎవరిని ఆగం చేయాలని చూసిండు చెప్పిన. దానికి నన్ను ఎంత అంటే, ఇప్పుడు ₹1,00,000 ఖర్చు అయినాయి కాబట్టి ₹1,00,000 నువ్వు ఇయ్యి అని మెల్లగా ఆలోచన చేయబోయిండు. ఇక అంతలో పక్కన, అరే బాబు ఎవరిని ఏం అడుగుతాను, జరా ఆలోచించుకొని అడుగుర్రా బాబు అని మళ్ళీ వాళ్ళే అనుకుంటాను. కాబట్టి మరి అవినీతి పోలీసులు ఎందుకు తయారైందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంటే రాష్ట్ర పోలీసులు గట్టినే ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా అట్లనే ఉంటాయి. ఒకనాటి ఫ్రెండ్లీ పోలీస్గా వస్తా, ఇప్పుడు మళ్ళా రే బే లా కొడుక బలిసిందా, నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పో, ఒక్క సిఐ నోరు కూడా ఇప్పుడు పద్ధతిగా లేదు. ఏ పోలీస్ స్టేషన్ కన్నా పో, ఇక సిఐల నోటికి మొక్కల. హనుమంతరావు గారు అన్నారు కదా, ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సభ నిర్వహించినప్పుడు, అరే బాబు ఏం మాటలు రా బాబు, ఇక దాని నోటికి మొక్కాలే, నీ అమ్మ నీ అయ్యా ఏం రోటలు రా, ఏం మాటలు రా నీ అవ్వ
మా అయ్యా అవ్వ కూడా తిట్టలేదురా ఇట్లా. మీ మీ నోట్లోకి వెళ్ళి ఇట్లాంటి మాటలు వస్తే నీ అమ్మ సిగ్గనిపిస్తుంది రబ్బాయి. మా కేసీఆర్ గారు మంచోళ్ళు. జరగి పోలీసు వాళ్ళ నోరు మాత్రం అదుపు చేయాలా. వాడిగా కుడతాడో తిడతాడో చంపుతాడో అర్థం కాదు అన్నాడు. మరి అంత పెద్ద మనిషి హనుమంతరావు గారే అట్లా అన్నాడు. కాబట్టి పోలీసు వారు మీకు ఫ్యామిలీలు ఉంటాయి. మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, ఆలి, కూతుర్లు కూడా ఉంటారు. ఇతరుల మీద జారేటప్పుడు ఒకడు వచ్చిండే వాడిని గుర్తుపెట్టుకున్న ఖచ్చితంగా వాడిని చెముడాలు చూపించే ప్రయత్నం చేస్తా. వాడు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ఆట ఇంత కొడితే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో వాడు వచ్చుడే మాట జారిండే. వాడు తర్వాత తెలిసినాక నన్ను రిమాండ్ పంపేటప్పుడు అన్న ఏం మనసులో పెట్టుకోకన్నా అంటాడు. ముందు నోరు కంట్రోల్ చేసుకో అని చెప్పిన. ఎవర్రాను నీకేం అధికారం రా మమ్మల్ని తిట్టడానికి? యూజ్లెస్ ఫెలో. అటువంటి వాళ్ళు ఉంటారన్నట్టు.